Yes, leaders, అందరికీ గుడ్ మార్నింగ్. మైషల్ ఈశ్వరరావు, డబుల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ ఫ్రమ్ వెస్టేజ్ మార్కెటింగ్ కంపెనీ. మీ అందరికీ వెస్టేజ్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ గురించి బేసిక్ నాలెడ్జ్ ఇవ్వాలన్నది నా ఉద్దేశం. అందుకని చెప్పేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఈ రోజుల్లో అగ్రికల్చర్ వ్యవసాయం అనేది ఏ విధంగా తయారైందంటే, ఒకప్పుడుతో పోల్చుకుంటే ఒకప్పుడు వ్యవసాయం పండగ అనేటువంటి రోజుల్లో నుంచి ఈరోజు వ్యవసాయం దండగా అనేటువంటి రోజుల్లోకి వచ్చేసింది. కారణం ఏంటంటే, ఒకప్పుడు 60 బస్తాలు పండేటువంటి భూములు ఈరోజు 30 బస్తాలు పండుతున్నాయి. ఒకప్పుడు అత్యధికంగా దిగుబడి వచ్చేటువంటి ఏ పంట అయినా సరే, అది జీడిమావుడైనా ఏ పంటలైనా సరే అత్యధికంగా దిగుబడి వచ్చేవి కాస్త ఈరోజు 50% కన్నా తక్కువ శాతం అనేది ఈరోజు దిగుబడి రావడానికి కారణం ఏంటంటే, మనం వ్యవసాయంలో తీసుకొచ్చినటువంటి మార్పు ఏంటంటే, వ్యవసాయం అనేది సేంద్రియ పద్ధతిలో చేయాల్సినటువంటి వ్యవసాయాన్ని ఈరోజు మనం కెమికల్ పద్ధతిలో వ్యవసాయాన్ని కొనసాగించడం వల్ల ఈరోజు భూమి నిర్జీవం అయిపోతుందని చెప్పొచ్చండి. ఇలా భూమి నిర్జీవం అయిపోవడం వల్ల మరి రానున్న కాలంలో గడ్డు కాలంగా మారబోతుంది. ఎందుకు అంటే రానున్న కాలం భూమి అనేది వ్యవసాయానికి సహకరించే పరిస్థితి అనేది కనిపించదు. భూమిలో కోటాను కోట్ల సూక్ష్మజీవులు ఉంటాయి, వాతావరణంలో కోటాను కోట్లటువంటి సూక్ష్మజీవులు ఉంటాయి. ఇవన్నీ కూడా వ్యవసాయానికి అనుకూలంగా ఉంటాయి. ఎప్పుడైతే మనం ఫెర్టిలైజర్స్ వాడుతున్నామో, ఈ ఫెర్టిలైజర్స్ వల్ల అవి చనిపోయే పరిస్థితి ఉంటుంది. అవి చనిపోవడం వల్ల భూమి నిర్జీవం అవుతుంది. వ్యవసాయానికి అనుకూలంగా వాతావరణం ఉండదు. దాని ద్వారా దిగుబడి అనేది తగ్గుతుంది. మరి ఆ పరిస్థితులు మరలా మార్చి రేపటి రోజున మన పిల్లలకి ఈ భూములను మనం అప్పచెప్పినప్పుడు వాళ్ళు ఈ భూముల్లో మంచి దిగుబడి అనేది తీయాలంటే భూమిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన దగ్గర ఉందండి. దానికి వెస్టేజ్ కంపెనీ ఆర్గానిక్ పద్ధతిలో ప్రొడక్ట్లు తయారు చేసి అందిస్తుంది. ఇంట్లో వినియోగించే వస్తువులు కానివ్వండి, అగ్రికల్చర్ సంబంధించిన ప్రొడక్ట్స్ కూడా అందిస్తుంది. అగ్రికల్చర్లో కూడా ఇక్కడ మనకి పంట ప్రారంభ దశ నుంచి చివరి దశ వరకు ఏ ఏ ఉత్పత్తులు ఎప్పుడు వినియోగించాలో దానికి తగ్గట్టుగా వెస్టేజ్ కంపెనీ మనకి ప్రొడక్ట్స్ అనేది అందిస్తుందండి. దానికి ఏ కేటగిరీస్ ఇస్తుందంటే కనుక, పంట ప్రారంభ దశలో మరి వెస్టేజ్లో ఉండేటువంటి ప్రొడక్ట్ ఏంటి అంటే కనుక, భూమిని ల్యాండ్ సాయిల్ చేయడం కోసం, లేదా భూమిని సారవంతం చేయడం కోసం, భూమిని గుల్లబార్చడం కోసం, భూమిని సారవంతం చేస్తూ గుల్లబారుస్తూ పంటకి అనుకూలంగా భూమిని మార్చుకునేదానికి వెస్టేజ్లో మనకి అగ్రి గ్రాన్యూల్స్ ఉన్నాయి. ఒకవేళ అదే కనుక స్ప్రే చేసే విధానం చిన్న మొక్కల పంట అయితే కనుక, టమోటా కానీ వంగతోట కానీ అలాంటివి అయితే కనుక, మరి అగ్రి గ్రాన్యూల్స్ ప్లేస్లో అంటే బయట మనం గుళికలు వాడుతున్నాం కదండి. ఏం గుళికలు వాడుతాం అంటే యూరియా కానీ, డిఏపి కానీ, పొటాస్ కానీ, 3-10 కానీ, సల్ఫర్ కానీ, ఇలా సూపర్ కానీ, ఇలాగా రకరకాలవి బయటివి వినియోగిస్తున్నాం. అన్నీ కూడా కెమికల్ బేస్డ్. మరి అవి ఎకరానికి 100 కేజీలు వినియోగించే ప్లేస్లో వెస్టేజ్లో ఉండేటువంటి ఆర్గానిక్ ఏదైతే మరి గ్రాన్యూల్స్ అని ఉంటాయండి, గుళికలు. బయట మీకు గుళికలు అంటే అర్థమవుతుందని ఆ భాషలో చెప్తున్నాను. ఎకరానికి ఒక 5 నుంచి 10 కేజీలు వినియోగిస్తే చాలు. భూమిని సారవంతం చేసుకోవచ్చు, భూమిని కాపాడుకుంటూ పంటల్లో మంచి దిగుబడి తీసుకురావచ్చు. అలాగే మనం ఏ ఎరువు ఇచ్చినప్పటికీ కూడా ఆ ఎరువు ప్రభావాన్ని పెంచడానికి, యూనిఫామ్ సొల్యూషన్గా వర్క్ కావడానికి, ఇప్పుడు చూడండి పిల్లల స్కూల్కి అందరూ యూనిఫామ్లో వెళ్తే డిగ్నిటీగా ఉంటుంది. అలాగే మనం కొట్టినటువంటి స్ప్రే ఏదైతే ఉందో ఆ స్ప్రే అడుగు ఏదైతే ఆకుల నుంచి కిందకి జారిపోవడం వల్ల దాని ప్రభావం అనేది తగ్గిపోతుంది. అండ్ మోర్ ఓవర్ మనం స్ప్రే చేసినప్పుడు ఎప్పుడైనా సరే ఆకుల మీద స్ప్రే చేసుకుంటూ వెళ్ళిపోతాము. అది చెట్టుకు వినియోగకరంగా ఉండదు. ఎందుకంటే చెట్టు లోపలికి తీసుకునేది ఎక్కడంటే ఆకు అడుగు భాగంలో పత్తర రంధ్రాలు ఉంటాయండి. ఆ పత్తర రంధ్రాలకు ఎప్పుడైతే మందు లేదా మనం ఇచ్చినటువంటి ఎరువు అందట్లేదో, పోషకాలు అందట్లేదో, అది ఆ చెట్టు అనేది వినియోగించుకోవడానికి అవకాశం ఉండదు. అందుకోసమనే వెస్టేజ్ కంపెనీలో అగ్రి 82 అనేటువంటి ఒక ప్రోడక్ట్ ఉందండి. ఇది యూనిఫామ్ సొల్యూషన్గా, స్ప్రెడర్గా, వెటర్గా ఉపయోగపడుతుంది. ఆకు అంతా పర్సిడెట్ చేస్తుంది. ఎప్పుడైతే ఆకు అంతా అంటుతుందో అది ఆ చెట్టు మనం ఇచ్చినటువంటి స్ప్రేని తీసుకోవడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. అండ్ అది స్ప్రేలో వినియోగించవచ్చు, ఎరువులో కలిపి వినియోగించవచ్చు, లేదా నీరులో పారేటప్పుడు కూడా భూమి 3 పొరలకి నీరు చేరదు. ఆ భూమి 3 పొరలకు నీరు చేరడానికి కూడా అగ్రి 82 ఉపయోగపడుతుంది. అండ్ నెక్స్ట్ ఇలాంటి సీజన్లోకి వచ్చేసరికి అగ్రికల్చర్ సీజన్లో జీడి మావుడు లాంటివి పూత దశలోకి వచ్చిన ఏ పంటకైనా సరే మనం వినియోగించాల్సిన ప్రొడక్ట్ ఏంటి అంటే కనుక అగ్రి మాస్ అండి. వండర్ఫుల్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు అండి. ఈ అగ్రి మాస్ అనేటువంటి ప్రోడక్ట్ ఏదైతే ఉందో పూత రావడానికి 15 రోజుల ముందు నుంచి స్ప్రే చేయడానికి స్టార్ట్ చేస్తే మరి చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ తీసుకొస్తుంది. పూత వచ్చిన తర్వాత కూడా పూతను పిండిగా మారడానికి, ఇది చూడండి ఎగ్జాంపుల్గా, ఇది అంత అద్భుతంగా ఇది కనిపిస్తుంది కదండి. మరి ఇది చూడగానే సాధారణంగా రైతు ఏమనుకుంటాడంటే చాలా అద్భుతమైనటువంటి దిగుబడి వస్తుంది మనకి అని అనుకుంటాడు. కానీ 3 వంతులు పూత అనేది రాలిపోతూ ఉంటుంది. అయితే వెస్టేజ్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఎప్పుడైతే వినియోగించడం స్టార్ట్ చేస్తామో 3 వంతులు పూత నిలవడానికి మహా అయితే ఒక 20-25% తప్ప 3 వంతులు పూత అది పిండి దశగా మారడానికి, పిండి దశ నుంచి మరలా అది ఒక మంచి షేప్ రావడానికి కూడా మన దగ్గర ప్రోడక్ట్ మరి పూత దశలో వినియోగించాల్సిన ప్రోడక్ట్ ఏంటి అంటే కనుక
అగ్రి మాస్ అంటే పూత బాగా వస్తుంది, పూత బాగా నిలుస్తుంది, పిండి దశగా మారుతుంది. ఆ పిండి దశగా మారిన తర్వాత ఒక రూపాయి కాయిన్ అంత షేప్ వచ్చిన తర్వాత వాటిని షేపు బాగా పెంచడం కోసం, సెల్ఫ్ జీవితం అనేది పెంచడం కోసం మన దగ్గర అగ్రి గోల్డ్ అనేటువంటి ప్రోడక్ట్ ఉందండి. చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అది పంటల తాలూకా సెల్ఫ్ జీవితాన్ని, పంటల తాలూకా షేపుని అద్భుతంగా పెంచుతుంది. అండ్ నెక్స్ట్ మనకి పంటల్లో తెగుళ్ళు వస్తుంటాయి. తెగుళ్ళు వాతావరణం అనుకూలించకపోవడం వల్ల తెగుళ్ళు వస్తాయి. ఆ తెగుళ్ళు నివారించడానికి వెస్టేజ్లో అగ్రి ప్రోటెక్ అనేటువంటి ఒక అద్భుతమైన ప్రోడక్ట్ ఉందండి. 7 రోజుల వ్యవధిలో 2 సార్లు స్ప్రే చేసుకున్నా, లేదా పంట ప్రారంభ దశ నుంచి కూడా మనం కొట్టే స్ప్రేల్లో కానీ వేసే ఎరువులో కానీ అగ్రి ప్రోటెక్ వినియోగించగలిగితే కనుక అసలు పంటల్లో తెగుళ్ళు లేకుండా మంచి పంట దిగుబడి అనేది మనం తీసుకొని రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే వాటర్ సోర్స్ లేనటువంటి ఏరియాల్లో మరి నీరు లేక పంటలు ఎండిపోతాయి కదండి. దానికి వెస్టేజ్లో అగ్రి ఎక్వాజెల్ అనేటువంటి ఒక అద్భుతమైన ప్రోడక్ట్ ఉందండి. ఈ అగ్రి ఎక్వాజెల్ టెక్నాలజీ ఏదైతే ఉందో మీరు నీరునిచ్చినప్పుడు లేదా ఎరువునిచ్చినప్పుడు 500 రెట్లు అది స్టోర్ చేసుకొని పెట్టుకొని పంటకి ఏ సమయంలో నీరు అవసరమో, ఏ సమయంలో ఎరువు అవసరమో ఆ సమయంలో అందించడం దాని స్పెషాలిటీ. అంటే నీరు ఎక్కువ వచ్చినప్పుడు తీసుకుంటుంది, నీరు కావాల్సినప్పుడు, పంటకి లేనప్పుడు ఇది నీరుని దాచిపెట్టుకున్నటువంటి నీరుని అందించడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ కొన్ని టమోటాలు కానీ, వంగ మొక్కలు కానీ ఇలాంటివి అనుకోండి, వాటర్ సోర్స్ ఎక్కువైపోతే ఆ మొక్కలు కుళ్ళిపోవడానికి, చచ్చిపోవడానికి అవకాశం ఉంటుంది. అటువంటి సమయంలో కూడా వాటిని ప్రొటెక్ట్ చేయడానికి అగ్రి ఎక్వాజెల్ అనేది ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే నీటిని అంతా కూడా పీల్చేయడం జరుగుతుంది. అంత అద్భుతంగా ఉంటుంది. మన దగ్గర పంట ప్రారంభ దశ నుంచి చివరి దశ వరకు ఏ దశల్లో ఏ ప్రోడక్ట్ కావాలో ఆ ప్రొడక్ట్స్ అన్నీ కూడా వెస్టేజ్లో దొరుకుతున్నాయి. అగ్రి 82 అని, అగ్రి యూమిక్. అగ్రి 82 ఏంటంటే మనకి గమ్ముగా ఉపయోగపడుతుంది, స్పెటర్గా వాటర్గా ఉపయోగపడుతుంది. అగ్రి యూమిక్ గ్రాన్యువల్స్ కానీ, యూమిక్ లిక్విడ్ 2 ఉన్నాయి. స్ప్రే కానీ ఎరువు కానీ వేసుకోవచ్చండి. ఇది భూమి సారాన్ని పెంచడానికి, భూమిని గుల్లబారుస్తూ సారాన్ని పెంచడానికి, వేరు వ్యవస్థ బలపడడానికి ఉపయోగపడుతుంది. అండ్ అగ్రి గోల్డ్ షెల్ఫ్ జీవితం అనేది షేప్ పెరగడానికి, అలాగే వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేనప్పటికీ కూడా అనుకూలించేలాగా హెల్ప్ చేస్తుంది. అలాగే మ్యాజికల్ రిజల్ట్ తీసుకురావడానికి పంటల్లో మన దగ్గర అగ్రి నానోటెక్ అనేటువంటి అద్భుతమైన ప్రోడక్ట్ ఉంది. అండ్ వాటర్ సోర్స్ లేనప్పుడు ఆ వాటర్ సోర్స్ కోసం సపోర్ట్ చేయడానికి అగ్రి ఎక్వాజెల్ ఉంది. అలాగే తెగుళ్ళు నివారించడానికి వెస్టేజ్లో ఒక అద్భుతమైన ప్రోడక్ట్ ఏంటి అంటే కనుక అగ్రి ప్రోటెక్. ఇవి వినియోగిస్తే కనుక మనం రానున్న ఇవి స్టార్ట్ చేసినటువంటి 1 or 2 క్రాప్స్ అయ్యేసరికి మీ పంటల్లో చాలా మార్పు తీసుకొస్తారు. పూర్వ వైభవం అనేది పంటల్లో వస్తుందండి. ఎందుకంటే ఒక 50 సంవత్సరాల కిందట భూమిలో పంట ఏ విధంగా పండేది, ఎంత అద్భుతమైనటువంటి దిగుబడి తీసేవాళ్ళు, మరలా అలాంటి రోజులు మనం చూడాలనుకుంటే కనుక వెస్టేజ్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అనేది కంపల్సరీ ప్రతి రైతు కూడా వినియోగించాలి. అటువంటి అవగాహన అనేది రైతుల్లో వచ్చేలాగా ప్రతి డిస్ట్రిబ్యూటర్ వాళ్ళకి అవగాహన కల్పించాలని నేను కోరుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇలా కనుక మనం వినియోగించకపోతే, ఆర్గానిక్ ప్రొడక్ట్స్ వైపు కనుక మనం ప్రయత్నం చేయకపోతే రానున్న రోజులు ఎలా తయారవుతాయి అంటే గడ్డు కాలంగా తయారవుతాయి. ఎందుకు అంటే ఇప్పటికే మనం ఆల్రెడీ పంటల్లో సరైనటువంటి పోషకాలు మనకి తినే తిండిలో దొరకకపోవడం వల్ల, పండించే వాటిలో దొరకకపోవడం వల్ల ఈరోజు మనం ట్యాబ్లెట్లు వేసుకునే పరిస్థితి వస్తుంది. కాల్షియం అని, మినరల్స్ అని, విటమిన్స్ అని ఇవన్నీ ట్యాబ్లెట్లు మెడికల్ షాపుల్లోని లేదంటే సప్లిమెంట్స్ రూపంలో తీసుకుంటున్నాము. ఇదే రోజులు కొనసాగితే, ఇలాంటి నిర్లక్ష్యమే కనుక పంటల్లో కనుక కొనసాగిస్తే రానున్న రోజుల్లో మనం ఇది సాంబార్ క్యాప్సుల్ అని, ఇది బిర్యానీ క్యాప్సుల్ అని, ఇది రైస్ క్యాప్సుల్ అని మనం మింగాల్సినటువంటి పరిస్థితి వస్తుంది మన పిల్లలకి. ఆ పరిస్థితి రాకుండాలంటే భూమిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనకు ఉంది. పూర్వ వైభవం తీసుకొద్దాం. ప్రారంభ దశలో సాగు ఏ విధంగా ఉండేది, అటువంటి సాగును మనం తీసుకురావడానికి మరొక అద్భుతమైన అవకాశం వెస్టేజ్ కంపెనీ ఇజ్రాయెల్ టెక్నాలజీతో అసలు పంటల్లో వినూత్నమైనటువంటి మార్పు తీసుకొస్తూ రైతును రాజుగా చేసే ప్రయత్నం. రైతులకి సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కూడా ఒకటి పంటలోనే కాకుండా రెండోది వెస్టేజ్ ద్వారా ఒక రైతు ఇంకొక రైతుని డిస్ట్రిబ్యూటర్గా చేయడం ద్వారా ప్రతి ఒక్కరు కంపెనీకి డైరెక్ట్గా డిస్ట్రిబ్యూటర్ చేస్తూ మధ్యవర్తులు లేకుండా తయారు చేసిన దాన్ని నేరుగా రైతులకు అందిస్తుంది, డైరెక్ట్గా డిస్ట్రిబ్యూటర్లందరికీ. ఆ విధంగా రైతులు చేర్చుకోవడం ద్వారా మరలా దీంట్లో ఆదాయం అనేది సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వస్తుంది. ఈ విధంగా రైతును రాజుగా చేయడానికి ప్రపంచం అంతా కూడా రైతులు కూడా వ్యవహరించాలన్న ఉద్దేశంతో వెస్టేజ్ కంపెనీ రైతులు కూడా డైరెక్ట్గా అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఇస్తూ వాళ్ళకి డిస్ట్రిబ్యూటర్గా ఈ కంపెనీలో తీసుకుంటుంది. మీకు మధ్యవర్తులు అవసరం లేదు. అలాంటి గొప్ప అవకాశం అందరికీ ఉంది. ఈ అవకాశం గురించి అవగాహన తెచ్చుకోండి, అవగాహన కల్పించండి. మన దేశం, భారతదేశం అనేది వ్యవసాయ ఆధారిత దేశము అండ్ న్యాచురల్కి పెట్టింది పేరని చెప్పవచ్చు. అలాంటి గొప్ప దేశంని ఈరోజు మనం పాడు చేసుకునే దిశగా ఈరోజు టెక్నాలజీ కానివ్వండి, ఫెర్టిలైజర్స్ కానీ పాడు చేస్తున్నాయి. మరలా దీన్ని మార్పు తీసుకొచ్చి మనందరిలో ఆరోగ్యకరమైనటువంటి వ్యవస్థను నిర్మించడానికి కావాల్సినటువంటి ఒక గొప్ప అవకాశం వెస్టేజ్ ఇచ్చింది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరికీ కూడా వివరణ ఇచ్చి ప్రతి ఒక్కరూ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ వాడి పంటల్లో మంచి మార్పును తీసుకొచ్చి రైతులను రాజుగా చేయాలని కోరుకుంటూ ఈ చక్కటి అవకాశాన్ని నాతో షేర్ చేసుకున్నందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ వెల్త్. మీ ఈశ్వర్, డబుల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ ఫ్రమ్ వెస్టేజ్ మార్కెటింగ్ కంపెనీ.